హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కూడా చాలా సూపర్గా ఉన్నాను అనమాట. ఈరోజు ఫ్రెండ్స్ తోటి అలా టెంపుల్కి బయలుదేరామన్నమాట. కానీ టెంపుల్ అయితే మూసేశారు. ఎందుకనంటే కేరళలో ఒక టైమింగ్స్ ఉంటుందన్నమాట. ఆ టైమింగ్స్ ప్రకారమే ఆ టెంపుల్స్ ఓపెనింగ్ చేస్తారు. అది మాకు తెలియదు అనమాట. ఈ మార్నింగ్ 10 కల్లా మూసేస్తారంట. మేమేమో వచ్చింది 10కి వచ్చాము. కానీ ఇంత లెక్క వచ్చాము కదా, బయట అలా తిరిగేసి వెళ్దాం అనుకున్నాము. కానీ ఇక్కడ పక్కన ఒక చిన్న టెంపుల్ అయితే తెరిచింది. ఆ దేవుడికి దండం పెట్టేసుకున్నాము. అలాగే ఇక్కడ ఫ్లవర్ ఉంటే ఫ్లవర్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే లేడీస్కి ఫ్లవర్స్ చూస్తే చేతులు ఆగవు కదా. అలాగే నాకు కూడా ఆ ఫ్లవర్ని ఇప్పుడెప్పుడు తీసేసి తల్లో పెట్టుకోవాలనుకున్నాను. అలాగే రీల్స్ చేయడానికి కూడా చాలా బాగుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు తెలుగు వాళ్ళు కదా అనేసి అనడం వల్ల కొంచెం మొహమాటం అనిపించింది. ఎందుకనంటే రీల్స్ చేస్తుంటే కూడా అంటే తీయాలంటే కూడా కొంచెం తీయొద్దు అనేసి కొంచెం భయం. బయట బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో, సూపర్ ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. అలాగే నా చీర కూడా ఎలా ఉందో కామెంట్స్ చేయండి. దర్శనం అయితే కాలేదు కానీ ఓకే, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అలాగే ఇక్కడ న్యాచురల్గా బనానా చిప్స్ ఇక్కడ ఫేమస్ అనమాట కేరళలో. ఇది కప్పం చిప్స్ అనమాట అంటారనమాట. అన్న పేరు వచ్చేసి కప్పం చిప్స్. జిలేబీ వేసి తీసుకొని అయితే తినేసి, మా ఫ్రెండ్ అయితే సౌజు నువ్వు అన్ని వీడియోస్ తీసుకుంటూ ఉండిపోతున్నావు అన్నారు. అవును, నిజంగానే. ఎందుకంటే నా వీడియోస్ కొంచెం వెనకబడిందనమాట. దానికోసం మంచిగా కొంచెం గ్రోతింగ్ కోసం వీడియోస్ నుంచి మంచిగా చేద్దామనేసి డిసైడ్ అయిపోయాను. ఏదైనా కానీ కష్టపడితేనే కానీ ఫలితం ఉండదు అన్నట్టుగా నేను ఎంతో అనుకున్నాను. ఇది నుంచి సీరియస్గా తీద్దాం. ఓకే, అందరికీ నచ్చకపోవచ్చు కానీ కొంతమందికి నచ్చచ్చు. నాకు వీడియోస్కి లైక్ రావచ్చు, సబ్స్క్రైబర్స్ కూడా పెరగవచ్చు అనేసి అనుకున్నాను. అందుకనే ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.